ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బస్ సినిమా చేసినంత కష్టం ఉంటుందండి ఫొటోస్కి, వీడియోకి పోజులు ఇవ్వడం. మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. భద్రంగా ఉంటుంది, భద్రంగా మాట్లాడండి. అందరికీ కరోనా శుభాకాంక్షలు కూడా చెప్తున్నాడు. అంటే అంత కరోనా అని చెప్పేసి మనం అదే ఫ్లోలో ఉన్నాం. అక్కడి నుంచి బయటపడుతున్నప్పుడు స్లోగా చాలా హ్యాపీ. బంగారు బుల్లోడు నిజంగా హీరో నరేష్ అన్న నిజంగా బంగారం. నాకు కొంచెం స్వార్థం, ఎందుకంటే నరేష్ అన్న అనగానే మా హాస్య కులానికి పోషించిన రారాజు మా గురువుగారు ఈవి సత్యనారాయణ గారి సన్గా వాళ్ళ అబ్బాయి అనగానే మాకు స్వార్థం. హాస్య కులానికి అల్లరి అనగానే ఏడిపిస్తారండి. యాక్చువల్గా ఏడిపించే వాళ్ళు అంటుంటారు మా అబ్బాయి చాలా అల్లరి చేస్తుంటాడు అని చెప్పేసి, కానీ ఈయన నవ్విస్తాడు. ఇప్పుడు ఒక నవ్విస్తూనే ఉన్నారు. సో ఇలాగా కొంతవరకు ఈ ఇందాక చెప్తున్నప్పుడు నవ్వు ఆరోగ్యం గురించి చెప్తున్నారు. ఈ టైంలో నవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అ డాక్టర్గా చెప్తున్నా, నవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో మనకి ఎటువంటి వ్యాక్సిన్ కూడా అవసరం లేదు నవ్వితే. సో 23వ తారీఖు నుంచి ఈ వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది, బంగారు బుల్లడు. సో అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకోండి. ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూసినప్పుడు అంతసేపు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది, ఇంకా కాసేపు నవ్వుకుందాం అని అనిపించింది. చాలా చాలా హ్యాపీ. దీంట్లో పార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు గిరి గారు, ఇక్కడ కూడా ఒక స్వార్థం ఉంది. గిరి గారిది మాది కూడా రాజమండ్రి. సో టీమ్ మొత్తం అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దీంట్లో మా డిఓపి సతీష్ అన్నకి, అలాగే పాటలు విన్నారు కదండి మా సాయి కార్తిక్ అన్న, మా ప్రొడ్యూసర్ సాయి కార్తిక్ అన్న, చాలా చాలా బాగున్నాయి అన్న పాటలు, సూపర్. మేడం పులిహార బిర్యానీ అంటున్నారు. చాలా హ్యాపీ మ్యామ్, చాలా ఎక్సలెంట్, చాలా 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 బాగున్నారు, హ్యాపీ. సో మా మాటలు రాసిన అన్నకి, వెలుగుండి అన్నకి, మా అన్న ప్రభాశ్రీ అన్నకి అన్న, సో మేడంకి, అందరికీ పేరు పేరున విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. సో డోంట్ మిస్. డేట్ ఎప్పుడండి? 23వ తారీఖు నుంచి మా వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా రండి, హ్యాపీగా నవ్వుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యాక్సిన్ అన్న కెమెరా ముందు మాత్రం యాక్టర్లు అందరూ యాక్ట్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు వెనకాల కూర్చొని. ఇక్కడ ఇన్ని కెమెరాల ముందు మీరు మాట్లాడాల్సిందే. ఆల్ ది బెస్ట్ చెప్పండి. పోనీ వద్దండి, థ్యాంక్ యూ. కెమెరా వర్క్ మేము చూస్తూనే ఉన్నాం మీ సినిమాలు. సో ఎస్, ఇప్పుడు మాటలు అందించే వారిని చాలా రోజుల తర్వాత కరోనా కష్టాల్లోంచి బయటపడి అందరం థియేటర్స్, క్రాక్, అల్లుడు అదుర్సు, మాస్టరు ఇలాంటి సినిమాలని మనం మళ్ళీ థియేటర్కి తెచ్చుకున్నాం. అందరూ హ్యాపీగా జనం వస్తారో రారు అనుకున్నాం, కానీ సినిమా అభిమానులు మన అంచనాల్ని ఇంకా తల్లకిందులు చేస్తూ అన్ని సినిమాలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు కృతజ్ఞతలు. అదే ధైర్యంతో మా సినిమా కూడా బంగారు బుల్లోడు ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఏంటంటే, ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఏదో కథ కోసం రాసుకున్నట్టు కాకుండా గిరి రాసుకున్న కథ ఎలా ఉంటుందంటే, ఒక న్యాచురల్గా ఒక ఫ్యామిలీలో జరుగుతుంది, ఈ టెన్షన్ నిజంగా ఒక ఫ్యామిలీ అనుభవిస్తుందేమో అన్న టెన్షన్ వస్తుంది. దానికి తగ్గట్టుగా నరేష్ గారు ఈ సినిమాలో ఆ టెన్షన్ తీసుకొని కామెడీతో పాటు ఆయన ఇంకో యాంగిల్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక క్యారెక్టర్ కనబడుతుంది, నరేష్ గారు కనబడరు. ఖచ్చితంగా ఇది ఆయన బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి అవుద్దని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయనతోటి నేను కితకితలు, అతిల్ సత్యబాబు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బెండప్పారావు, సీమశాస్త్రి, అలా ఒక 5 హిట్లు వర్క్ చేసి ఉంటాను సార్. నేను ఫ్లాప్ చేయలేదు, ఇది కూడా ఫ్లాప్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్యారంటీగా పెద్ద హిట్, వాటితో పాటు వాటికన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్లు అందరూ, సతీష్ కానీ, మన మ్యూజిక్ తన గురించి మెయిన్గా మాట్లాడారు. ఆ ఫస్ట్ సాంగ్ చాలా బాగా చేశాడు, నాకు ఎంత బాగా నచ్చిందో ఫస్ట్ సాంగ్ అయితే. అలాగే మీరు చూసిన అది ఇంకా మీరు చూడలేదు అనుకుంటా ఇప్పుడు. అలాగే మాస్ సాంగ్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సాంగ్. మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరు చాలా, రజిత గారు కానీ, శ్రీను గారు కానీ, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేయగలిగే క్యారెక్టర్లు అవలీలుగా చేశారు, చాలా బాగుంది. సో ఈ సినిమా ఏంటంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు, లేడీస్ ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. ఒక బెండపరో కథ ఎలా అయితే వెళ్తూ ఉంటుందో అలా సరదాగా వెళ్ళిపోతుంటుంది.
ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా, బాగుంది, మంచి సినిమా చూసాం, మంచి కథ అనే చిత్రం అవుతుంది. అలాగే డైలాగ్స్ కూడా ఈ సినిమాకి నేను ఏదో సపరేట్గా వెళ్ళి రాయలేదు. డైరెక్టర్కి ఏం కావాలో ఎదురుగా కూర్చొని, నా ఫ్రెండ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి గిరి, తనకి ఏం కావాలో తను ఎదురుగా కూర్చొని అక్కడే టకటక రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను ఏమడిగిందంటే సపరేట్ పంచులు వద్దు నాకు, ఆ కథలో ఏముందో అందులోంచే కామెడీ రావాలని. సో అలా రాయడం జరిగింది. పొద్దున్న చూసాం, అందరం ఎంజాయ్ చేసాం. మీరు కూడా మరింత ఎంజాయ్ చేస్తారని, మా సినిమాని చాలా పెద్ద విజయవంతమైన సినిమాగా నిలబెడతారని, అందుకు మీ సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, కిషోర్ గారికి, మా హీరో గారు నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్గా వాళ్ళు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో రాజిత్, అందరికీ నమస్కారం. అలాగే మా అల్లరి నరేష్ గారితో చాలా సినిమాలు చేశాను. అల్లరి నరేష్ గారి సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులందరికీ కూడా ఇది పెళ్లి భోజనం, విందు భోజనం లాంటి సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నిజంగానే మేము షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాము. సీన్స్ అన్నీ కూడా అంత ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ గిరి గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఎప్పుడు ఇది నా మాతృ సంస్థ లాంటిది. చాలా సినిమాలు చేశాను ఈ బ్యానర్లో. అలాగే ఈ సినిమా విజయవంతం అయ్యి మళ్ళీ మనందరం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ అందరూ రెడీగా ఉండండి. 23rd మా బంగారు బుల్లోడు రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ ఇది కన్నుల పండుగగా, విందు భోజనంగా ఉంటుంది. డోంట్ మిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు జ్యువెలరీ ఎక్కడ తెస్తుంటారండి, మా గుండాయిన కొట్లో కొని తెస్తుంటారండి. ఓకే. అది చాలా సక్సెస్ అయింది. తర్వాత నరేష్ గారు కూడా ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, మళ్ళీ ఆ సినిమా తాలూకా విలేజ్ ఎంటర్టైన్మెంట్తో మనకు సినిమా ఉంటించింది. నా దగ్గర చాలా రోజుల నుంచి ఒక బ్యాంక్ స్కామ్ మీద ఒక సినిమా, ఒక కథ అనుకుని నేను చేశాను అనమాట. అది న్యాచురల్గా వెళ్తుంది. ఇప్పుడు నరేష్ గారు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న సినిమాలని కూడా చాలా వేరియేషన్ చేస్తున్నారు ఆయన. మహర్షి సినిమాలో ఆయన ఒక ఎమోషన్తో కూడిన ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అలాగే వచ్చే సినిమాలు కూడా, ఫర్దర్ సినిమాలు కూడా అలా చేస్తున్నారు. సో మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, ఆయన ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా కథ పెట్టుకొని, కథ చేసుకుంటూ, ఎమోషన్ చేసుకుంటూ, ఎంటర్టైన్మెంట్తో వెళ్ళామండి ఇది ఈ సినిమా. సో ఆయనకి, నాకు, అందరికీ కూడా ఈ సినిమా ప్లస్ అవుతుంది. తర్వాత అలాగే ఈ సంవత్సరం మనకు వచ్చిన ఈ కరోనా సమస్య అనేది దాటుకుని మనం థియేటర్లకి జనాలు వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూసే సినిమాగా యూ సర్టిఫికేట్ వచ్చిందండి. నాకు అది ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు సహకరించిన ఆర్టిస్టులు భద్రం గారు, రజిత్ గారికి, అలా సీను గారు, యానం పంతులు గారు అండి, చాలా బాగుంది. ఆ సాంగ్ మీకు ప్లే చేయలేదు. అలాగే సతీష్ గారు, ఆయన పొద్దున చూశాను, చాలా బాగుంది ఆయన వర్క్ అంతాని. సో టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తానండి. థ్యాంక్ యూ. నర్సనపేట అనే ఊర్లో వినాయక చవితి చేస్తున్నాడు. బంగారు బుల్లోడు, స్వాతిలో ముత్యమంత సాంగ్కి డాన్స్ వేశాను. అప్పుడు ఆడియన్స్ అందరు కూడా నాకు 10 రూపీస్, 20 రూపీస్ అంతా కలిపి ఓ 516 రూపీస్ ఫస్ట్ నేను వినాయకుడికి డొనేట్ చేశానండి. సో అదే సాంగ్ ఈ సాంగ్లో చూస్తున్నప్పుడు నరేష్ గారు చేస్తున్నప్పుడు అనిపించింది, మేబీ గాడ్ బ్లెస్ హిమ్, ఇలాగా ఆయన ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కొంచెం ఓవర్ యాక్షన్లో ఉన్నట్టు ఉంటుంది, బట్ న్యాచురల్, కమ్ టు ద పాయింట్. నరేష్ గారు నాకు ఇష్టమైన ఆయన, ఎందుకంటే సోబర్, బోల్డ్గా ఉంటారు. ఎప్పుడు కూడా సెట్లో సరదాగా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మై రిక్వెస్ట్, నరేష్ గారు ఆయనకి చేసి చాలా ఎక్కువ నవ్వించి, ఎక్కువ డబ్బులు సంపాదించి, ఎక్కువగా సెటిల్ అవ్వాలని నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. Thank you one and all, and I wish all the best to the all crew and casting of this film. All the best to the Bangaru Bullodu and my Bangaru Bullodu. Thank you. థ్యాంక్ యూ. రిలీజింగ్ 2 ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అది కూడా చాలా ఎక్సైట్మెంట్లో చేశాను. కానీ జస్ట్ వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ప్రసాద్ ల్యాబ్, మై హార్ట్ బీట్స్ ఆర్ స్టిల్ ఫాస్ట్. ఐ సా ద బిగ్ పోస్టర్స్. దాని తర్వాత మీ అందరూ మీడియా వాళ్ళకి చూశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చి పెద్ద స్క్రీన్ చూశాను. ఐ కెనాట్ టెల్ యూ హౌ నాస్టాల్జిక్ ఐ యామ్. ఆల్మోస్ట్ 1 year
that we haven't experienced this. And I really want to thank AK Entertainments. One of the first 6 films that are releasing, and one of them is my film, and I'm so happy. Thank you, Anil Garu, Kishore Garu. Thank you for giving this experience to us again after 1 year. And I really, really hope that this film does well, and more than us, it gains profit to our producers, because of them we are here. I wish the best for Bangaru Bulladu entire team as well as the producers. Working with Naresh is such a fun and joy, to work with him, because it is as smooth. Chala smooth ga shoot vellipoyindi. Nago I never realized that I don't know the language. I have any barriers. First time comedy movie chesanu, and I think it was a very smooth ride, and thanks to him for making it so smooth for me. Sai Garu gurinchi em cheppalante, this is my 3rd film with him, and I think ప్రత్యేక్ ఫిల్మ్కి ఒక్కొక్క మనం హిట్ ఇచ్చాము, ఒక్కొక్క సాంగ్ చాలా హిట్ అయింది, అండ్ I cannot say, I'm sure it's already a hit. Swatilo Mutyamanta is such a big hit, and even the other songs are, so beautiful. Because of that, I think I look more beautiful on screen, and alage Satish Garu, thank you so much for making me look so beautiful. And Giri Garu, thank you for believing in me and giving me this role. Thank you so much. Alage andaru, I have very few scenes with you guys, but thank you so much. Srinivas Garu, I found a good friend. We used to talk about different scripts on set. So yes, all in all, it's been a wonderful journey. Now I would request everybody to go to theaters on 23rd of January. Please go with your family, and I'm sure that you will enjoy it. Thank you. థ్యాంక్ యూ పూజ. గుడ్. హ్యాపీగా ఉంది ఇవాళ మళ్ళీ, అంటే ఫస్ట్ రిలీజ్లో మన సినిమా కూడా ఒకటి ఉండటం వల్ల ఏకే నా పర్మనెంట్ బ్యానర్. ఇక్కడ 5 సినిమాలు చేశాను, 5లో 4 చేశాను నరేష్ గారితో. నరేష్ గారు అంటే అందరు కామెడీ అంటారు, కానీ ఆయన ఎమోషన్ అయినా అలానే చేస్తారు, ఏదైనా యాక్షన్ అయినా అలానే ఉంటుంది. చాలా బాగుందండి. ఈ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మెయిన్ నేను చేసిన 3వ రీమిక్స్ ఇది. ఈ రీమిక్స్ బాగా క్లిక్ అయింది. అందులో స్వాతిలో ముత్యమంత సాంగ్ ఇప్పటివరకు, అంటే రీమిక్స్ ఎప్పుడు పాడు చేశానని పేరు రాలేదు, ఇది కూడా బాగా ప్లస్ అయింది. అండ్ చాలా బాగా చేశారండి వీడియో. డ్యాన్స్ చాలా బాగా చేశారు పూజ అండ్ నరేష్ గారు, అందరూ మిగతా ఆర్టిస్టులు అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఫస్ట్ 23rd నా లక్కీ నెంబర్ 5 చూద్దాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అనిల్ గారికి, కిషోర్ గారికి, అండ్ మా టోటల్ ఏటీవీ గ్రూప్ మొత్తం ఫ్యామిలీ, అదంతా ఈ గ్రూప్ అందరికీ పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాం. గిరి గారు చాలా బాగా చేశారు, ఫుల్ లెంత్ కథ అంతా ఎంటర్టైన్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ థ్యాంక్ యూ, మీ సాయి కార్తిక్. భయం అంటే దాదాపు 10 నెలల నుంచి ఒక భయంలో బతుకుతూ ఉన్నాం. సో ఇవన్నీ దాటుకుని థియేటర్కి జనాలు వస్తారా, ఎంత కెపాసిటీ 50% అన్నారు, ఎంత ఫుల్ అవుతుంది, ఎన్ని చాలా అంటే అందరిలాగా నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. బట్ మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఆ ఓపెనింగ్లు చూసిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాని బాగున్న సినిమాలు ఆదరిస్తారని. సో 23వ తారీఖుని జనవరి 23వ తారీఖుని మా బంగారు బుల్లడు థియేటర్స్కి వస్తుంది. అండ్ ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఇన్ దిస్ సీజన్ టు రిలీజ్. అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమా అంటే ఇందాక గిరి గారు చెప్పారండి, అంటే ఆయన ఈ సినిమా ఇప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటే మీ సినిమాలు కామెడీ ఉంటున్నాయి కానీ అంటే కథ తక్కువ అవుతుంది అని కంప్లైంట్ చెప్పారు గిరి గారు. సరే ఏం చేద్దామని అంటే ఈ సినిమాలో మీరు అంటే ట్రాక్స్ ఎక్కువైపోతానండి, కథ తక్కువైపోతుంది. సో ఈ సినిమాలో కథలో కామెడీ చెప్తామండి, కామెడీ కోసం కథ చేయొద్దు అని ముందే అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. వెలుగొండ శ్రీనివాస్ గారు వచ్చారు, కథ మాటలన్నీ రాశారు. సో వీ స్టార్టెడ్ షూటింగ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది ఏప్రిల్లో ఈ సినిమా, ఈ కరోనా వల్ల ఆగిపోవడం జరిగింది. సో
అంటే ఏదైనా మన మంచిగా అనుకుంటామే. అండ్ 23వ తారీఖున రిలీజ్ అవుతుంది అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాకి ముందుగా బంగారు బుల్లోడు అని ఎందుకు టైటిల్ పెట్టామంటే చాలా మందికి ఒక అనుమానం ఉంది. ఇందాక ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈవిడ కూడా అడిగారు, బాలకృష్ణ గారి సినిమా కంటే దానికి దీనికి ఏ రెఫరెన్స్ లేదండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక గోల్డ్ స్మిత్, తన బంగారం పనిచేస్తుంటాడు అండ్ ఒక గ్రామీణ బ్యాంకులో బంగారం పెట్టి దానికి ఎంత వస్తుందో దానికి అప్పిస్తుంటాడు, అంటే బ్యాంకులో ఎంప్లాయీ. సో దానికోసం ఈ సినిమా మొత్తం అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏదైనా బంగారం మీద ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు బంగారు బుల్లోడు అని రావడం జరిగిందండి. అండ్ ఈ టైటిల్ అడగగానే ఇచ్చిన బాలకృష్ణ గారికి అండ్ ఆ సినిమా బంగారం రవిరాజ పినిశెట్టి గారికి అండ్ బంగారు బుల్లోడు ప్రొడ్యూసర్స్, ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో స్వాతిలో ముఖ్యమంత సాంగ్ కూడా రీమిక్స్ చేయడం జరిగింది. అండ్ అది ఎప్పుడో తెలియదు కానీ అనిల్ గారు ఏంటో ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ రీమిక్స్ అంటారు. ఫస్ట్ బంగారు బుల్లోడు అని చెప్పగానే స్వాతిలో ముత్యం రీమిక్స్ చేద్దామని చెప్పారు. సో అండ్ అక్కడి నుంచి హెర్కెలేని టాస్క్ అండి మా సాయి కార్తిక్ గారికి, ఎందుకంటే అది పెద్ద హిట్ సాంగ్. దాన్ని ఆయన చెప్పినట్టు మనం స్థాయి అంటే దాన్ని మించి చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడగొట్టకూడదండి. అండ్ బట్ ఆయన ఎక్కడ అండ్ ఈజ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. దాన్ని ఏమాత్రం తగ్గకుండా ఆ సాంగ్కి అదే క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిందండి, 23వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఒకే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికీ ఇంకా కొంచెం మంది భయపడుతున్నారండి థియేటర్స్కి రావడానికి, జనాలు కూడా భయపడుతున్నారు. అంటే నాకు తెలిసి మన ఫ్యామిలీస్లోనే చాలామంది వెళ్ళటానికి కూడా ఆలోచిస్తుంటారు. సో ఐ రిక్వెస్ట్ అంటే మీరు రండి, సేఫ్గా వచ్చి, అంటే మనం బయట తిరుగుతున్నాం, గూడ్లకి వెళ్తున్నాం, స్కూల్స్ జరుగుతున్నాయి, అన్నీ ఓపెన్ అవుతున్నాయండి. సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ, బుకింగ్ కౌంటర్స్ దగ్గర కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తూ శానిటైజ్ చేసుకుని చూడండి. ఎందుకంటే నవ్ ఇట్స్ బికమ్ అంటే కరోనా కొంచెం తగ్గుతుంది, వ్యాక్సిన్స్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి సూన్. ఇది పాండమిక్ అంతా అయిపోయి మళ్ళీ 100% థియేటర్స్ ఈ సమ్మర్లోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రెస్ వాళ్ళని ఒక ముఖ్యంగా ఈ సినిమాకి ఏంటంటే ఈ టైంలో జనాలు ఎంతమంది వస్తున్నారో రావట్లేదు అని మీకు తెలుసు. సో కొంచెం ఈ సినిమాని బాగా అంటే బాగుంటే బాగా ప్రమోట్ చేయండి, అది నా సింపుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు, ఇంకా షూటింగ్లో 100% ఎక్కువ ఉండేది జోష్. పూజ అండ్ సతీష్ గారు అండ్ రామజోగ శాస్త్రి గారు లిరిసిస్ట్, అండ్ ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్కి, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ బర్నీ గారికి, పోసాన కృష్ణమురళి గారికి, పృథ్వీ గారికి, ప్రవీణ్కి, వీళ్ళందరికీ, వినిల్ కిషోర్కి, వీళ్ళందరూ ఈ సినిమా చేశారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బంగారు బుల్లోడు ఈ సినిమా అందరికీ పెద్ద సక్సెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క యాక్టర్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా, సో చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఈ ఫిల్మ్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.